దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక లేఖనాన్ని మనము చదువుకుందాము. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము చదువుకుందాము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకయేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని అనెను. ఆయన అలాగూ చెప్పి తన ప్రాణమును విడిచెను. యేసుక్రీస్తు కలవరి శిలువలో పలికిన మాటల్లో ఇది 7వ మాట, చివరి మాట, చాలా ప్రాముఖ్యమైన మాట. యేసుక్రీస్తు అంటున్నాడు, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. ఆయన వచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి తన ఆత్మను ఎవరికి అప్పగించాడంటే మళ్ళా తిరిగి తండ్రి అయిన దేవునికి అప్పగించను. చాలామంది తన ఆత్మలను, తన ప్రాణములను ఎవరికెవరికో అప్పగిస్తుంటారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకు నా ప్రాణం పెడతాను అని అంటుంటాం. అవసరం వస్తే వాళ్ళ ప్రాణాలను తీసేస్తుంటాం. అది మంచిది కాదు. మన ప్రాణం వాళ్ళకి తీయడం కాదు, వాళ్ళ ప్రాణం మనం తీయడము కాదు. మన ప్రాణము ఎవరిచ్చారంటే తండ్రి అయిన దేవుడే మన ప్రాణాన్ని అనుగ్రహించాడు. ఈ మట్టి శరీరము తిరిగి మట్టిలో వెళ్ళిపోతుంది. ఆత్మ దాన్ని ఎవరు బంధించలేరు. అది తిరిగి దయచేసిన దేవుని వద్దకే వెళుతూ ఉంది. అందుకే యేసుక్రీస్తు తన ప్రాణాన్ని, తన ఆత్మను ఎవరికి అప్పగిస్తున్నాడంటే నమ్మకంగా తన ఆత్మను కాపాడుకుంటూ ఉన్నాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని తండ్రి అయిన దేవునికే తల వంచి తన ఆత్మను నమ్మకంగా కాపాడుకుంటూ తండ్రి అయిన దేవునికే అప్పగించాడు. నీవు కూడా నీ ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగించు. తన ఆత్మను మళ్ళీ జీవింపజేస్తాడు. ఆత్మకు మరణం లేదు. ప్రభు నమ్ముకున్నట్లయితే ఆత్మ మళ్ళీ మహిమ శరీరం ధరించుకొని యుగములు తరతరములు జీవించుతూ ఉన్నది. నీ ఆత్మను దేవునికి అప్పగించాలని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక చక్కటి మాట ఉంది. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపును. చాలామంది అనుకోవచ్చు యేసు ప్రభు ప్రాణం అయిపోయింది అని. ఇక్కడ తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరణము ఆయనను ఉండుట అసాధ్యం. మరణము ఆయన్ని బంధించలేదు. యేసుక్రీస్తు కలవరి శిలువలో మరణించినప్పుడు తన శరీరాన్ని తీసుకెళ్ళి కొత్త సమాధిలో పెట్టినప్పుడు అప్పుడు పిలాతు అంటాడు, అయ్యో, ఆయన బతికున్నప్పుడు 3 రోజులు తిరిగి లేస్తానన్నాడు. యేసు ప్రభు శిశువులు వచ్చి ఆ శవాన్ని ఎత్తుకొని పోయి యేసు ప్రభు లేచాడని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తారేమో అని అన్నప్పుడు అప్పుడు పిలాతు అంటాడు, కావులు వాళ్ళు ఉన్నారు కదా, మీకు శాతనైన మట్టుకు ఆ సమాధిని మీరు భద్రము చేయండి అంటాడు. అప్పుడు అక్కడ వెళ్ళి ఆ పెద్ద గుండుని సమాధికి అడ్డముగా పొర్లించి గొలుసులేసి, వాళ్ళకి శాతనైన మట్టుగా గొలుసులేసి తాళాలేసి వాళ్ళు ముద్దర్లు కూడా చేస్తారు. ఎవరు వచ్చి ఆ శవాన్ని తీసుకోకూడదు. ఒకవేళ యేసు ప్రభు వచ్చినా కూడా ఆ శవం వల్ల బయటికి లేచి రాకూడదు అని చెప్పేసి ముద్దర్లేసి సమాధి చుట్టూ కాపలా ఉంటారు. ఎవరు సమాధికైనా కాపలా ఉన్నారా? యేసుక్రీస్తు సమాధికి మాత్రమే కావలి ఉన్నారు. సమాధికి గొలుసులతో బిగించి
ముద్రలు వేసినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయనను సరే ఇక్కడ ఏముందంటే మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యం. ఎవరు దాన్ని బంధించలేరు. ఇది అసాధ్యమైన పని. ఎవరికి సాధ్యం కాని పని ఇది. దేవునికి మాత్రమే సమస్తమును సాధ్యం. అలాగంటూ ఆయన ఏమంటాడు, దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపును. యేసుక్రీస్తు మన కొరకు వచ్చాడు. ఆయన గొర్రెపిల్ల వలె వదుకు చేయబడి ఉన్నాడు, సమాధి చేయబడి ఉన్నాడు. మూడవ రోజు లేఖనము నెరవేరినట్టు దేవుడు అతన్ని లేపి ఉన్నాడు. దీన్ని ఎవరు ఆపలేరు, ఎవరు బంధించలేరు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 10:17 అక్కడ ఒక చక్కటి మాట రాయబడినది, మనం చదువుకుందాం. నేను దాన్ని మరలా తీసుకున్నట్టు నా ప్రాణము పెడుతూ ఉన్నాను. నా ప్రాణము ఎందుకు పెడుతున్నానో తెలుసా? మళ్ళా దాన్ని నేను తీసుకుంటాను. చాలామంది అనుకోవచ్చు, చంపేశారు పలానెక్తులు సిలువ వేశారని. సిలువ వేయడానికి వాళ్ళెవరు? సిలువ వేయించడానికి వాళ్ళెవరు? తండ్రే వాళ్ళకి అధికారం ఇచ్చి, తండ్రే వాళ్ళ చేత ఆయన బలి అయ్యాడు. లేఖనము నెరవేరినట్టు ఆయన బలి అయ్యాడు. అందుకే యేసు అంటున్నాడు, నేను దాన్ని మరలా తీసుకున్నట్టు నా ప్రాణమును పెడుతూ ఉన్నాను, నా ప్రాణమును పెడుతున్నాడు. అక్కడే మరొక మాట ఏమిటంటే, ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుతూ ఉన్నాడు. నా ప్రాణమును పెడుతున్నాను, దాన్ని నేను తీసుకుంటున్నాను మరలా. ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుతూ ఉన్నాడు. తండ్రి చెప్పిన పని చేసినట్టయితే తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తాడు. ఒకవేళ మన పిల్లలు కూడా అంతే. మన పిల్లలు మన పని చేసినట్టయితే మన పిల్లల్ని మనము ప్రేమిస్తాము. అలాగనే తండ్రి చెప్పిన పని కుమారుడైన యేసుక్రీస్తు సంపూర్ణంగా చేశాడు కనుక ఇందువలన తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు అంటున్నాడు. అలాగే మరొక వచనం చదువుకుందాం. 18వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. ఎవడును నా ప్రాణమును తీసుకునలేడు, నా అంతటా నేనే దాన్ని పెడుతున్నాను. ఎవరు నా ప్రాణాన్ని తీసుకోలేరు. దేవుని ప్రాణాన్ని తీసే దమ్ము ఎవరికైనా ఉందా? మనమే దేవుని చేతిలో ఉన్నాము. తెలుసా మీకు? భూకంపము కలిగించి మనల్ని చంపగలడు. ఒక తెగుల్ని పంపించి మనల్ని నాశనం చేయగలడు. ఆకాశంలో నుండి వర్షాన్ని కురిపించి నాశనం చేయగలడు. ఆయన కన్ను తెరిస్తే చాలు మనం అందరం నాశనం అయిపోతాం. మనం అందరము దేవుని చేతిలో ఉన్నామని మరిచిపోవద్దు. చాలామంది అంటారు, యేసుక్రీస్తు మీ దేవుడు 3 మైకులు పీక్కోలేదు, కొడుతుంటే కూడా అలాగే ఉన్నాడు అని అనుకోవచ్చు. తానందుకు తానే ప్రాణం పెట్టాడండి. ప్రాణము పెట్టుటకు ఆయనకు అధికారం ఉంది. తిరిగి ప్రాణం తీసుకోవడానికి ఆయనకు అధికారము ఉంది. అందుకే ఈ 18వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెడుతున్నాను. నా అంతటా నేనే ప్రాణం పెడుతూ ఉన్నాను. ఆయన పారిపోలేదే, సమస్తం ఎరిగిన వాడే ఉండి కూడా 6 రోజులకు నన్ను బంధిస్తారని ముందే చెప్పాడు. 2 రోజులకు నన్ను బంధిస్తారని చెప్పాడు. ఆ రాత్రి కూడా గొర్రెల కాపరిని పట్టుకుంటారు, నన్ను కొడతారు, గొర్రెలన్నీ చెదిరిపోతాయని కూడా చెప్పాడు. మొదటిగా నేను లేచిన తర్వాత గలీలనుకు నేను వెళుతానని కూడా చెప్పాడు. 3వ రోజు నేను తిరిగి లేస్తానని చెప్పాడు ఆయన.
ఆయన సమస్తం ముందుగానే చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పకుండా ఏది చేయలేదు. లేఖనము నెరవేరునట్టు ప్రవర్తనలు రాసినట్టుగా ఆయన చెప్పుతూ వచ్చాడు. అందుకే ఇక్కడ కూడా నేను చెబుతూ ఉన్నాడు, ఎవడును నా ప్రాణము తీసుకునేలేడు కానీ నా అంతటా నేనే దాన్ని పెడుతూ ఉన్నాను అంటున్నాడు. మరొక మాట వాడు, దాన్ని పెట్టుటకు నాకు అధికారం ఉంది. నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారం ఉంది. ఎవడు నా ప్రాణాన్ని తీసుకోలేడు అంటూ ఉన్నాడు. మరొక మాట కింద చూసినట్టయితే, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. యేసుక్రీస్తే తానందుకు తానే ప్రాణం పెట్టాడు, ఎవరూ తీసుకోలేదు. మళ్ళీ ఆయన అంటున్నాడు, దాన్ని తీసుకున్నటకు నాకు అధికారము కలదు అంటున్నాడు. ప్రాణము పెట్టుటకు అధికారం ఉంది, ప్రాణము మళ్ళా తీసుకోవడానికి ఆయనకు అధికారము ఉంది. అందుకే ఆయన శిలువలో నుండి లేచాడండి. అందుకే ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయన దేవుడయ్యాడు. ఎంతోమంది ఈ లోకంలో మరణించారు. ఎవరైనా తిరిగి లేచారా? ఎవరు లేదండి. ఈయన లేఖనము నెరవేరునట్టుగా ఈయన చెప్పుతూ వచ్చాడు. తానందుకు తానే ప్రాణం పెట్టాడు, పెట్టుటకు అధికారము కలిగి ఉన్నాడు. దాన్ని తీసుకున్నటకు మళ్ళీ నాకు అధికారము కలదు అంటూ ఉన్నాడు. అంతేకాకుండా కిందిలేని చూసినట్టయితే, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది ఉన్నాను, నా తండ్రి వలనే ఈ ఆజ్ఞ పొంది ఉన్నాను. నా ప్రాణము నేనందుకు నేనే పెడుతూ ఉన్నాను, ఎవరూ తీసుకోలేదు. నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉంది, నా ప్రాణము తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఇది తండ్రి వలన నేను ఆజ్ఞ పొంది ఉన్నాను అంటూ ఉన్నాడు ఆయన. ఎవరు ఆయన ప్రాణం తీయలేదు కానీ ఆయనంతకు ఆయన ప్రాణం పెట్టాడండి. ఇది ఎవరి కొరకు తెలుసా? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టినట్టు మనము చూస్తున్నాం. ఆయన సర్వాధికారము కలిగి ఉన్న దేవుడు. ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడంటే, ఆయన ప్రాణం పెట్టకపోతే మనకి రక్షణ వచ్చేదే కాదు. ఆయన కలవరి శిలువలో మరణించకపోతే మనకు రక్షణ వచ్చేదే కాదు. ఇంకా పాపంలో మనం ఉండేవారమే. అందుకే పాత నిబంధనలో కూడా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలో 31:5 నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడు నువ్వే. పాత నిబంధనలో దేవుడు ముందుగానే లేఖంలో రాసిపెట్టి ఉంచాడు. నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నువ్వే, నన్ను విమోచించువాడవు నువ్వే, నన్ను తిరుగు బతికించువాడవు నువ్వే, నీ సన్నిధికి చేర్చుకునేవాడవు నీవే అని అంటూ ఉన్నాడు. సర్వాధికారము కలిగి ఉన్న దేవుడు అండి మన దేవుడు. ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో ఆ దేవుని నమ్ముకున్న నీవు కూడా తిరిగి అలాగే లేస్తావు. ఒకవేళ మరణించిన సమాధిలో ఉన్న శవము ఎముకలు లేస్తాయి. ఒకవేళ బతికున్నావా, మధ్యాకాశం వచ్చి బూర ఊదగా బతికున్నవాడు బతికున్నట్టే దేవుని దగ్గరికి వెళ్తావు. ఈయన జీవము కలిగిన దేవుడు. ఈ నమ్ముకుంటే నీకు రక్షణ ఉంది, నమ్ముకుంటే మనకి మోక్షము ఉంది. కలవరి శిలువలో పలికిన 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అని అంటూ ఉన్నాడు. నీవు కూడా నీ ఆత్మను ఎవరికంటే వాళ్ళకి అప్పగించవద్దు. నీ ఆత్మను నువ్వు కాపాడుకో, నీ శ్వాసను నువ్వు కాపాడుకో, నీ భక్తిని నువ్వు కాపాడుకో. మంచి పోరాటము పోరాడు, నీ పరువు కడముట్టించు. నీ ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగించినట్టయితే దాన్ని మళ్ళా జీవింపజేస్తాడు. దేవుని వలె నీవు కూడా
బతికి ఉంటావు. యేసు లేచినట్టు నువ్వు కూడా లేస్తావు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.